క్రియేటివ్ కమర్షియల్ సంస్థ మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన తొలి చిత్రం అభిలాష పాటల రికార్డింగ్ సందర్భంగా తీసిన ఫోటో ఇది. తొలి పాటగా ఆత్రేయ రాసిన వేళాపాలలేదు కుర్రాలాటకును రికార్డ్ చేశారు. ఆ సందర్భంలో ఇళయరాజా రికార్డిస్టు కూర్చుని ఉండగా నిల్చున్న వారిలో ఎడమ నుంచి రచయిత యండమూరి వీరేంద్రనాథ్, సినీ డైలాగ్ రైటర్ సత్యమూర్తి, డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి, గాయని ఎస్ జానకి, ఆత్రేయ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, నిర్మాత కెఎస్ రామారావు ఉన్నారు. చిరంజీవి, ఏ కోదండరామిరెడ్డి, ఇళయరాజా, కెఎస్ రామారావు, యండమూరి వీరేంద్రనాథ్ ఈ 5 మంది కాంబినేషన్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షక లోకాన్ని ఓ ఊపూపింది. అలాగే చిరంజీవిని కూడా నవలా నాయకుడిగా తీర్చిదిద్దడానికి ఈ కాంబోనే కారణమైంది. యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల అభిలాష ఆధారంగా అదే పేరుతో కెఎస్ రామారావు తమ క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై సినిమా నిర్మించారు. అదే సమయంలో వరుసగా 4-5 చిత్రాలు తెరకెక్కించాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. అప్పట్లో యండమూరి రచనలు పాఠకులను విశేషంగా అలరించాయి. వాటిలో కొన్నిటిని కెఎస్ రామారావు సినిమాల కోసమే రాశారు. ఆ నవల్లే అభిలాష, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు, రాక్షసుడు, మరణమృదంగం, స్టోవర్టుపురం పోలీస్ స్టేషన్. వీటిలో డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు నవల ఛాలెంజ్గా వచ్చింది. మిగిలినవన్నీ అవే టైటిల్స్తో సినిమాలుగా వెలుగు చూశాయి. మొదటి 4 చిత్రాలకు ఏ కోదండరామిరెడ్డి దర్శకుడు కాగా చివరి సినిమాకు యండమూరినే డైరెక్టర్గా వ్యవహరించారు. వరుసగా 4 చిత్రాలు గ్రాండ్ సక్సెస్ ను సాధించడమే కాదు, ఇళయరాజా పాటలతో మ్యూజికల్ హిట్స్ గాను నిలిచాయి. కెఎస్ రామారావు బ్యానర్లో చిరంజీవి నటించడానికి అంగీకరించిన 5వ చిత్రం స్టోవర్టుపురం పోలీస్ స్టేషన్. ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత మళ్లీ చిరంజీవి క్రియేటివ్ కమర్షియల్స్లో నటించలేదు.